అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, అలసిపోయినా ఆగిపోనిది ఈ రణం. నేలపై దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? ఈ రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన కొత్త నాయకుడు కోసం ఏమైనా చేస్తాను, అవసరమైతే తగలబెట్టేస్తాను సార్. కింగ్డమ్, విజయ్ దేవరకొండ గారి కొత్త మూవీ. అండ్ డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ తిన్నూరి అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి నాగవంశీ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి టీజర్ అయితే వచ్చింది. ఎలా ఉంది నా ఒపీనియన్ అయితే చెప్తాను. కింగ్డమ్ మూవీ టీజర్ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆ వాయిస్ లో బేస్ ఏంటన్నా, నేను తమిళ వర్షన్ కింగ్డమ్ టీజర్ సూర్య గారిది విన్నాను, అలాగే హిందీ వర్షన్ కూడా విన్నాను, చూశాను కూడా. నాకు ఆ వీడియోస్ చూసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన వాయిస్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ తో కంపేర్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇంపాక్ట్ వాళ్ళు ఎవరు ఇవ్వలేదనే చెప్పాలి. మూవీ థీమ్ బ్యాక్గ్రౌండ్ చెప్తూ వెళ్తూ తారకన్న వాయిస్ తో వెళ్తున్న స్టోరీ చూస్తూ ఉంటే నాకైతే విజయ్ దేవరకొండ గారికి మరొక గ్రాండ్ ఓపెనింగ్ అయితే కొట్టేటట్లున్నాడు. మినిమం 50 crores ఓపెనింగ్ తో స్టార్ట్ అయితే అవుతుంది. ఆ విజువల్ అయితే స్టార్ హీరో మూవీస్ కి ఏ మాత్రం తక్కువ లేవని చెప్పాలి. అండ్ అనిరుద్ధ్ కొట్టిన బీజిఎం ముందు చూడండి, అనిరుద్ధ్ కొట్టిన బీజిఎం అలాగే తారకన్న వాయిస్ ఉంటుంటే దేవర 2 టీజర్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చేసింది నాకైతే. అండ్ దేవర 2 చూస్తున్నానా అంటే విజువల్స్ కూడా సముద్ర బ్యాక్గ్రౌండ్ అండ్ అక్కడక్కడనే నడుస్తుంది. అండ్ డైరెక్టర్ గారు ఏం ప్లాన్ చేస్తారో తెలియదు కానీ చాలా పెద్ద స్టోరీ రాసుకున్నట్లయితే ఉన్నాడు. అండ్ నాకు తెలిసిన స్టోరీ అలాగే కొన్ని లీక్స్ బట్టి నేను తెలుసుకున్న స్టోరీ ఏంటంటే విజయ్ దేవరకొండ గారు ఈ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ గా అయితే నటిస్తున్నారు అని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. అలాగే కొన్ని పోస్టర్లు చూసినా ఇది అర్థమవుతుంది. బట్ నేను చెప్పే కొత్త స్టోరీ ఏంటంటే ఈ స్టోరీ వచ్చేసి 1987 to 1919 మధ్య శ్రీలంక ఇండియాకి మధ్య జరిగిన సివిల్ వార్ మీద అయితే బేస్ అయితే తీస్తున్నారు అని క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే ఆ వాటర్ బ్యాక్గ్రౌండ్ గానీ లేకుంటే పోలీస్ మిలిటరీ గానీ లేకుంటే కింద పడిన మృతదేహాలు లాంటి డైలాగ్స్ కొట్టినప్పుడు కూడా ఇది తమిళ్ వాళ్ళకి అలాగే ఈ శ్రీలంకకి జరిగిన వార్ 1987 to 1990 మధ్య జరిగిన ఈ సివిల్ వార్ మీద ఈ మూవీ అయితే తీస్తున్నారు. అప్పుడు చాలా పెద్ద యుద్ధం అయితే జరిగింది. దాని మీద సపరేట్ ఒక వీడియో అయితే చేయమంటే చేస్తాను. సో దాని మీద స్టోరీ అయితే రన్ అయితే జరుగుతుంది. మన ఇండియా నుంచి విజయ్ దేవరకొండ వెళ్లి వాళ్ళు ఎలా ఇండియాకి మళ్ళీ తీసుకుని వచ్చాడని దాని మీద స్టోరీ అయితే అని చెప్పి నేనైతే గెస్ చేస్తున్నాను. ఇదే ఒరిజినల్ ఉంటుందని నాకైతే తెలియదు. అండ్ ఒకటే మేజర్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే నాకు తారకన్న వాయిస్ తో ఆ టీజర్ అంతా చూస్తున్నాను చెప్పు వేరే లెవెల్ అయితే అనిపించింది నాకైతే టీజర్ ఆ ఇచ్చిన ఎలివేషన్స్. అండ్ ఒక్కసారిగా విజయ్ దేవరకొండ గారి డైలాగ్స్ అయితే చెప్పాడు. అక్కడ కొంచెం నాకు కొంతగా ఏదైనా బేస్ తో విజయ్ దేవరకొండ కూడా ట్రై చేస్తుంటే బాగుంటుందని చెప్పి అయితే అనిపించింది. అక్కడ కొంచెం తగ్గినట్లు అనిపించింది. అంతవరకు తారకన్న ఇచ్చిన ఎలివేషన్స్ అంటే మరి తక్కువ చేసినట్లయితే అనిపించింది నాకైతే విజయ్ దేవరకొండ డైలాగ్స్ విని. అండ్ విజయ్ దేవరకొండ కూడా ఏం తక్కువ చేయలేదు. తన క్యారెక్టర్ లోగానే మాట్లాడుతుంది. ఎందుకంటే ఒక మూవీలో ఉన్న క్యారెక్టర్ బట్టే వాడి వాయిస్ బేస్ గానీ మాడ్యులేషన్ గానీ ఉంటుంది. సో ఇతను గంభీరంగా బీభత్సంగా మాట్లాడాలని చెప్పి నేను అనుకున్నాను కాబట్టి నాకు అయితే అట్లా అనిపించింది. బట్ ఆ క్యారెక్టర్ లో పోలీస్ ఆఫీసర్ సెన్సిబుల్ గా ఒక ఉంటాడేమో ఎవరు తెలుసు. సో దాన్ని మనం జడ్జ్ చేయలేము. ఒక టీజర్ చూసి ఆ మూవీలో ఉన్న క్యారెక్టర్ ని జడ్జ్ చేయలేము కాబట్టి విజయ్ దేవరకొండ కూడా ఎక్సలెంట్ గా అయితే అనిపించాడు. విజయ్ దేవరకొండ డైలాగ్స్ అంతా మ్యాచ్ కాలేదని అనిపించింది. అంతే ఇంకా అంతా సూపర్ అయితే ఉంది టీజర్ మొత్తం. విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ గా ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయి. బిగ్ గ్రాండ్ ఓపెనింగ్ అయితే కొడతాడు నాకైతే గట్టిగా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు హ్యాండ్ ఉన్న ప్రతి మూవీ కూడా సూపర్ హిట్. విరూపాక్షకి అనే వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇట్లానే టీజర్ గ్లిమ్స్ టైటిల్ అయితే రివీల్ చేస్తే చెప్పడం జరిగింది. అది మనం చూసాం ఏ రేంజ్ లో తీసుకుని వెళ్లారో 100 crores వరకు అయితే వచ్చాయి దానికి. అండ్ ఇప్పుడు ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మళ్ళీ 250 crores గ్రాస్ అయితే ఈ మూవీకి ఫైనల్ రన్ అయితే అనుకుంటున్నాను. ఎర్లీగా ప్రిడిక్ట్ చేస్తున్నా బట్ చెప్పడం వెళ్ళే రేంజ్ కూడా అవకాశం అయితే ఉంది. ఇంపాక్ట్ అలాగుంది తారకన్న ఇచ్చిన వాయిస్ అలాగే ఆ విజువల్స్ ఆ మ్యూజిక్ అండ్ విజయ్ దేవరకొండ గారు అండ్ డైరెక్టర్ గారు తన మినిమం సెన్సిబుల్ డైరెక్టర్ మరి అంత లో క్వాలిటీ ప్రోడక్ట్ కూడా ఇవ్వడు అండ్ ఆ లో క్వాలిటీ సీన్స్ కూడా రాయడు. మొత్తం అంతా ఫుల్ గా ప్యాక్ అయితే ఉంది. మరి చూద్దాం ఏ రేంజ్ లో తీసుకుని వెళ్తాడు విజయ్ దేవరకొండ అనేది. మరి మీకు ఎలా అనిపించింది టీజర్ చూసిన తర్వాత కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఫాలో అయితే అవ్వండి. అండ్ వాయిస్ తారకన్న వాయిస్ ఓవర్ మీకు ఎలా అనిపించింది, బాగుందా లేదా కింద కామెంట్ చేయండి.